వెల్కమ్ టు మార్పు టీవీ. రాష్ట్రంలో సర్కార్ బడికి బై బై చెప్తున్నారా? అవుననిపిస్తోంది. ఇటీవల గణాంకాలు చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా తగ్గిపోయిన విద్యార్థులు, పడిపోయిన ప్రవేశాలు, ఉన్నవారు టీసీలు తీసుకుని పోతున్న కొందరు. 2024లో ప్రభుత్వ స్కూళ్ళలో 37.10 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఈ సంవత్సరం సర్కారు బడుల్లో 32.46 లక్షల మందే ఉన్నారు. అంటే దాదాపుగా 5 లక్షల మంది దాకా తగ్గడం జరిగింది ఈ సర్కారు పాలనలో. నాకు ఒక ఉదాహరణగా చెప్పుకోవడానికి వైఎస్ఆర్సీపీ కడప జిల్లాలో పోరుమామిళ్ళ మండలం ప్రభుత్వ పాఠశాలలో గతంలో 17 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 8 మంది. రౌతులపూడి మండలంలో ఎన్రోల్మెంట్ 80 మంది విద్యార్థులు ఉండగా దాన్ని ఎంపీఎస్గా మార్చారు. బడులు తెరవగానే విద్యార్థులు టీసీ తీసుకొని వెళ్ళిపోవడంతో 43కి పడిపోయింది. గ్రామంలో మరో ప్రభుత్వ స్కూల్లో 60 నుంచి 33కి పడిపోయింది ఒక స్కూల్లో ఎన్రోల్మెంట్. ఏడాది జనవరి 31 నాటికి 34.36 లక్షల మంది విద్యార్థులు ఉండగా విద్యా సంవత్సరం 19 రోజుల్లోనే 1.90 లక్షలకి పడిపోవడం. ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడం, కాన్సెప్ట్ టీచర్లని తీసేయడం, అలాగే సిబిఎస్ఈ ఐబీ విధానాన్ని తగ్గించడం, టోఫెల్ శిక్షణ ఎత్తివేయడం, ట్యాబులు నిలిపివేత, డిజిటల్ తరగతుల లోపం, ఇలాంటివన్నీ కూడా దీనికి కారణాలుగా చెప్పుకోవచ్చు. విలీనంతో జరిగిందని అనుకోవచ్చు. గత ప్రభుత్వంపై అక్కసుతో తీసుకొచ్చిన విద్యా సంస్థలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేసింది. అధికారం ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో అప్పుడు తీసుకొచ్చినటువంటి విద్యా సంస్కరణలను ఇప్పుడు ప్రభుత్వం కొన్ని ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తూ వస్తుంది. ఇందుకు తగ్గట్టుగా లోపం సిబిఎస్ఈ టోఫెల్ మూడు నుండి 5 తరగతులకు విద్యార్థులకు అందిస్తున్న సబ్జెక్టు టీచర్ బోధనను నిలిపివేసింది. దీంతో పాటు జీవో నెంబర్ 117ని రద్దు చేసి 2025-26 విద్యా సంవత్సరంలో ఈ తరగతులకు తిరిగి ప్రాథమిక పాఠశాలలో తీసుకొచ్చింది. కొత్తగా 9 రకాల పాఠశాలల విధానాన్ని తీసుకొచ్చింది. మంది ఉన్న విద్యార్థులను ఎన్రోల్మెంట్ ఉన్న విద్యార్థులు ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా మార్చింది. ఆ మేరకు విద్యార్థుల సంఖ్య వచ్చే వరకు సమీపంలోని స్కూళ్లలో మోడల్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేసింది. ఇలా 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి వరకు తక్కువ ఉన్న ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్లను విలీనం చేసి మొత్తంగా 9,603 ప్రైమరీ స్కూళ్లను ప్రవేశపెట్టింది. ఇంటి పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పక్కనే ఉన్న స్కూల్లో 2వ తరగతి చదవాల్సిన పిల్లలు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూళ్లకు ఒంటరిగా పంపాల్సిన ధైర్యం చేయలేక తల్లిదండ్రులు దగ్గరగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తున్నారు, బస్సులో స్కూళ్ళలో చేర్పిస్తున్నారు. దీంతో ఇప్పుడు మోడల్ ప్రైమరీ స్కూళ్ళలో పిల్లలు సగానికి తగ్గిపోయారు. అలాగే మధ్యాహ్న భోజన పథకంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారు. సన్న బియ్యం పేరుతో నాణ్యత లేని బియ్యం కూడా రావడంతో ఇందులో కారణం ఇటీవలే పరిస్థితి చూసాము. అలాగే గత ప్రభుత్వంలో మొదలుపెట్టిన నిర్మాణం మధ్యలో ఉన్నటువంటి నాడు నేడు పథకంలో నిర్మాణాలను 8,000 కోట్లతో చేసిన 2వ దశ పనులను కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా చేసి అలాగే 3 నుంచి 5 గత ప్రభుత్వం అందుబాటులో తెచ్చినటువంటి కొన్ని రకమైనటువంటి లోపాల వల్ల స్కూల్ పిల్లలు తగ్గిపోతున్నారు. దీనిపై తగిన పరిశోధన చేసి అధికారులతో సమీక్ష చేసి తగిన నిర్ణయాలు చేసి సర్కారు బడుల్లో అడ్మిషన్స్ స్టూడెంట్స్ తగ్గిపోవడానికి కారణం ఏంటనేటువంటి సమీక్ష చేసి తగిన నిర్ణయాలు తీసుకొని వెంటనే తగిన చర్యలు తీసుకొని స్కూల్ ఎన్రోల్మెంట్ పెంచడానికి తగిన నిర్ణయాలు తీసుకొని వెంటనే దీన్ని సరిచేసుకోవాలని కోరుతున్నారు.